Next, our question is Wheatstone Bridge. Wheatstone, scientist name Wheatstone. Wheat ante గోధుమలని, stone ante రాళ్ళని కాదు. Wheatstone Bridge. Okay. So by using this bridge, you can find the unknown resistance of unknown resistors. ఇక్కడ resistors ఉన్నాయి. See here, this the diagram is important. P, Q, R, S is the unknown resistors. అంటే దీంట్లో రెండవ తెలిసి ఉంటాయి, మిగతా రెండు తెలివాయి. అప్పుడు మనము ఆ రెసిస్టెన్స్ ఆఫ్ ది రెసిస్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నౌ సీ హియర్ డయాగ్రామ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. రెసిస్టర్, దిస్ ద సింబల్ ఆఫ్ రెసిస్టర్, symbol of resistor, symbol of resistor, symbol of resistor. So this batteries provide current. This batteries provide current. Okay now. So here, all of you listen here. Here, how many junctions are formed here? Two junctions. C and D. C and D. These are two junctions. Okay now. Now, Wheatstone bridge is most important. 8 marks, very important. 8 marks. చూద్దాం. Here A నుంచి కరెంట్ స్ప్లిట్ అవుతుంది, డివైడ్ అవుతుంది కరెంట్. I1, this I1 current is passing through the resistor P, and ఇక్కడ కూడా స్ప్లిట్ అవుతుంది కరెంట్ I2. ఇది ఒక జంక్షన్. అంటే కిర్చాఫ్ అప్లై కిర్చాఫ్ ఫస్ట్ లా అంటే కిర్చాఫ్ కరెంట్ లా ఎట్ జంక్షన్ జంక్షన్ సి. జంక్షన్ సి, ఆ సి దగ్గర జంక్షన్ మనం అప్లై చేస్తే చూడండి ఇక్కడ I1 కరెంట్ ఈజ్ కమింగ్ టు ద జంక్షన్ అంటే I1. నెక్స్ట్ సి నుండి ఏమైతుంది జంక్షన్ ఇక్కడ IG కరెంట్ ఇక్కడ IG కరెంట్ ఉంటుంది. IG కరెంట్, ఓకే, IG కరెంట్ అంటే కరెంట్ ఈజ్ వాట్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ హియర్? క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆర్ యాంటీ క్లాక్ డైరెక్షన్? క్లాక్ వైజ్ అంటే ఫస్ట్ లాగా మనకు డైరెక్షన్ అవసరం లేదు, డైరెక్ట్ తీసేసుకుంటాం. I1 ఇదేంటి IG, దట్ ఈస్ ఈక్వల్ టు I2. ఓకే, దిస్ ఇస్ ద కిర్చాఫ్ ఫస్ట్ లా. అంటే కిర్చాఫ్ ఫస్ట్ లా అని ఇక్కడ మనం అప్లై చేసినాం. ఓకే, లైక్ ఇప్పుడు కిర్చాఫ్ సెకండ్ లా, దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. ఈక్వేషన్ 1 అనుకుంటే నెక్స్ట్ ఎట్ డి దగ్గర కూడా కిర్చాఫ్ సెకండ్ లా, కిర్చాఫ్ ఫస్ట్ లాని మనం అప్లై చేయాలి. అంటే జంక్షన్ డి అంటే అప్లయింగ్ కిర్చాఫ్ ఫస్ట్ లాని అంటే కరెంట్ లా ఎట్ జంక్షన్ డి దగ్గర మనం అబ్జర్వ్ చేసినట్టయితే IG కరెంట్ ఇన్కమింగ్ కరెంట్, ఓకే, IC కరెంట్ అండ్ I4 కరెంట్. అంటే ఇక్కడ C దగ్గర చూసుకున్నారంటే I1, I3, IG, I1, I3, IG. నా ఇక్కడ ఏమవుతుంది I2, IG, I4, I2 plus I4 plus that is equal to IG. Now see here, that is the equation number how much? 2. If IG is equal to 0, ఏం చేస్తున్నామంట? IG is equal to 0 సబ్స్టిట్యూట్ చేయాలి in both equations. అలా అంటే బ్రిడ్జి కండిషన్లో ఉండాలి మనకి. IG is equal to 0 ఎందుకు సబ్స్టిట్యూట్ చేయాలి అని అంటే బ్రిడ్జి బ్యాలెన్స్లో ఉండాలంటే గాలనోమీటర్ షోస్ 0 రీడింగ్. అప్పుడు బ్రిడ్జి కండిషన్లో ఉందని అంటాం. అంటే IG equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? I1 is equal to I3. క్లియర్? ఇక్కడ I2 is equal to ఏమవుతుంది మరి? I2 is equal కూడా I4. That equal to number 3, equation number 4. ఓకేనా? నౌ సీ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు నువ్వు బ్రిడ్జ్ ఫస్ట్ లా అప్లై చేసినావు, నువ్వు సెకండ్ లా అప్లై చేయాలి. సెకండ్ లా ఎలా అప్లై చేస్తావు చూడు, కవర్ అయిపోయింది. సెకండ్ లా ఇక్కడ మనం ఒక లూప్ కన్సిడర్ చేసుకోవాలి. ఏ డైరెక్షన్ ఇస్ ఇంపార్టెంట్. ACDA ఇది ఒక లూప్ చూడాలి. ACDA ఒక లూప్ అంటే అప్లై ద
కిర్చాఫ్ వోల్టేజ్ లా ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ కిర్చాఫ్ ఫస్ట్ లా మనం అప్లై చేస్తున్నాం, కిర్చాఫ్ సెకండ్ లా అప్లై చేస్తున్నాం. ఎట్ విచ్ లూప్? ఎట్ ACDA. ACD అప్లై చేయండి. కిర్చాఫ్ వోల్టేజ్ లా సెకండ్ లా ఏం చెప్తుంది మనకు? I1 కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ద రెసిస్టర్ P. అంటే ఏ డైరెక్షన్ లో ఉంది? క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్? క్లాక్ అంటే ఏం తీసుకోవాలి? యూ షుడ్ టేక్ నెగటివ్ సింబల్. అంటే I1 అనే కరెంట్ దీని నుంచి పోతుంది కాబట్టి -I1P. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ పార్ట్ మనం మర్చిపోవాలి, సెకండ్ పార్ట్ మర్చిపోవాలి. యూ షుడ్ కన్సిడర్ ఓన్లీ ఫస్ట్ పార్ట్. ఫస్ట్ పార్ట్లో ఇక్కడ కరెంట్ వస్తుంది, ఇది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్, అంటే -IG ఇంటూ క్యాపిటల్ G. నెక్స్ట్ ఇటు నుంచి ఇటు అంటున్నాం, డి నుంచి ఏ అంటే ఇక్కడ కరెంట్ డైరెక్షన్ చూడు, యాక్చువల్గా ఇటు పోవాలి, ఇక్కడ రివర్స్ వస్తుంది. రివర్స్ వస్తే యూ షుడ్ టేక్ పాజిటివ్ సింబల్ ప్లస్ I2 కరెంట్ అక్రాస్ ద రెసిస్టర్ R. ఇస్ ఇట్ క్లియర్? అకార్డింగ్ టు కిర్చాఫ్ సెకండ్ లా ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజ్ ఈక్వల్ టు 0 అన్నట్టు. ఇప్పుడు చెప్పు, IC ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? IC ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇదంతా టర్మ్ 0 అయిపోయింది. వాట్ ఇస్ ద రిమైనింగ్ టర్మ్? -I1P. ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ ప్లస్ I2 R ఈక్వల్ టు 0. ఆర్ ఇంకేం చేస్తున్నాం మనం? -I1P is equal to -I2R వస్తుంది. ఓకేనా? బోత్ సైడ్ మైనస్ will cancel. What is the remaining? I1P is equal to I2R. ఈక్వేషన్ నెంబర్ how much? 5 అనుకుంటున్నాను. ఏమనుకోవాలి? ఈక్వేషన్ నెంబర్ 5 అనుకుంటున్నాను. ఓకేనా? ఇంకా ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు I1 is equal to I3, I2 is equal to I4. ఈ రెండు తెలిస్తే మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఐ కెన్ రబ్ దిస్, ఇది నేను రబ్ చేస్తున్నాను. ఓకే, మనం ఓన్లీ ఫస్ట్ లూప్ కన్సిడర్ చేసుకున్నాం ఇక్కడికి, అది ఓకే. సెకండ్ లూప్ కూడా కన్సిడర్ చేసుకోవాలి కదా. లూప్ పేరు ఏంటి? CBDA. అప్లయింగ్ కిర్చాఫ్ వోల్టేజ్ లా ఎట్ ఏంటది? CBDA. ఫాస్ట్ చేద్దాం. CBDAలో C నుంచి కరెంట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తుంది. క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఏం తీసుకోవాలి? minus which current is coming to the junction B? I3 into Q. I3 current is across the resistor Q. Okay. Again మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే కొంచెం ఇక్కడ డిఫరెంట్ ఉంది డైరెక్షన్ చూడండి. ఈ డైరెక్షన్లో రావాలి, బట్ I4 డైరెక్షన్ రివర్స్ ఉంది, అంటే ప్లస్ I4 ఇంటూ S నుంచి వస్తుంది కాబట్టి అగైన్ మళ్ళీ చూడండి, పైకి పోవాలి బట్ కిందికి వస్తుంది కాబట్టి యూ షుడ్ టేక్ విత్ సింబల్ ప్లస్ IG ఇంటూ క్యాపిటల్ G ఈజ్ ఈక్వల్ 0. హియర్ దిస్ ఇస్ 0 ఎందుకంటే IC ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి ఏమవుతుంది ఇక్కడ -I3Q దట్ సైడ్ పోతే -I4 S. క్లియర్? మైనస్ విల్ క్యాన్సిల్. I3Q ఈజ్ ఈక్వల్ టు వాట్? I4 S. ఈక్వేషన్ నెంబర్ హౌ మచ్? 6. ఓకే, ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త వినాలి. ఐ గాట్ 6 ఈక్వేషన్ ఇన్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో 6 ఈక్వేషన్స్ మనకు వచ్చేసినాయి. ఇప్పుడు ఈక్వేషన్ 5 బై డూయింగ్ 5/6 చేస్తా ఉన్నాను నేను. 5 అంటే ఏంటి? I1P/6 ఏమవుతుంది? I3Q. దట్ ఈస్ ఈక్వల్ 5th ఈక్వేషన్. I2R/, ఏమవుతుంది? I4S. క్లియర్? ఈక్వేషన్ రండి ఒకసారి. ఈక్వేషన్కి వస్తే I1 ఈజ్ ఈక్వల్ ఏం తీసుకోవాలి? I3. అంటే I3 ఈజ్ ఈక్వల్ I1 తీసుకోవచ్చా? I4 ఈజ్ ఈక్వల్ I2 తీసుకోవచ్చా? దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. I1 అంటే I1 బై Q, I3 అంటే ఎంత? I1 బై కింద ఉంది Q ఉంది.
దట్ ఈస్ ఈక్వల్ ఇక్కడ కూడా రండి, ఇక్కడ వస్తే ఏమవుతుంది I2 అంటే I2A ఆర్ బై I4 అంటే ఏంటి I4 ఈజ్ ఈక్వల్ టు వాట్ I2S. So which one is cancelled here? Which one is cancelled here? I2 cancel, I1 cancel. So what is the remaining? Remaining P by Q is equal R by S. This is the Wheatstone bridge condition. Okay, this is most important for 8 marks in IP examination. So got it?